అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీలో ఈ నెల 15వ తేదీన జరగబోయే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని గారు హాజరు కానున్నారు. ప్రస్తుతం మేము మనతో ఉన్నారు. మేడం, దాదాపు మీకు ఈ ఆహ్వానం లభించింది జిల్లాలోనే, ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎంపీపీలను కానీ జెడ్పీటీసీలను కానీ ఆహ్వానించడం జరగలేదు. కేవలం సర్పంచులను మాత్రమే తీసుకెళ్లేవారు. ఈ సంవత్సరమే ఎంపీపీగా నన్ను ఆహ్వానించారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి ఈ అదృష్టానికి గాను ముందుగా నన్ను ఎంపీటీసీగా ఎన్నుకున్న తోలేరు పంచాయతీ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు నన్ను ఎంపీటీసీ చేయడం వల్లే నాకు ఇంతటి మహత్తరమైన అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. మీకు ఎప్పుడు రమ్మని ఆహ్వానం వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? జడ్పీ నుంచి ఫోన్ చేశారండి. ఇలా ఢిల్లీ వెళ్ళే అవకాశం వచ్చింది, వెళ్తారా మేడం అని అడిగారు. అది నేను వెళ్తానండి, అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని నేను చెప్పాను. దాదాపు మీ గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయంటే మహిళల్లో కూడా మీరు మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారనేది కూడా బయట పేరు అనేది ఉంది. అలా ఏ విధంగా చేస్తారు? మేము రోడ్స్ ఇచ్చామండి. మంచినీళ్ళు ఏమన్నా మత్స్యపురి కమతాలపల్లి గ్రామ ప్రజలకు మంచినీళ్ళు లేదంటే చెరువు తవ్వించామండి. అలాగే డ్రైనేజీలు వేయించాం. బరేల్ గ్రౌండ్స్లో ఇబ్బంది అవుతుందంటే షెడ్లు కూడా కట్టించామండి. దీనికి సంబంధించి కార్యక్రమాలు అయితే బాగా చేసామండి. అలాగే సామాజిక సేవా పరంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా, యాక్సిడెంట్స్ అయినా, ఈ శానిటేషన్ నిమిత్తం అవన్నీ కూడా మేము వెళ్ళి సాధ్యమైనంత వరకు మా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి మీకు ఈ ఆహ్వానం అందింది, ఏ విధంగా ఉంది మేడం మీకు? అది చాలా సంతోషంగా ఉందండి. ఒక మహిళనైనటువంటి నన్ను మహిళా సాధికార దిశగా అడుగులు వేస్తూ నన్ను సెలెక్ట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం అండి. మా కుటుంబంలో నేనే కాకుండా నా భర్త అయినటువంటి చంద్రశేఖర్ గారు కూడా ఎంపీపీగా చేశారండి. అప్పటి నుంచి కూడా మాకు ఇలా సేవా కార్యక్రమాలు చేయడం అది కూడా అలవాటు ఉంది. దానివల్ల మొదటిసారిగా నేను ఎంపీపీ అయినా కూడా నాకు కొత్త అనిపించకుండా ఆయన సహకారంతో నేను అభివృద్ధి పనులు బాగా చేయడం జరిగింది. అలాగే ఇంతవరకు కూడా ఢిల్లీలో ఆ ఉత్సవాలకి సర్పంచులను తప్ప ఎంపీపీలని ఇంతవరకు ఎప్పుడు తీసుకెళ్ళలేదు. మొదటిసారి మాతోనే ప్రారంభమైంది. అది కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. చాలా ఆనందపడుతున్నాను అవకాశం నాకు వచ్చినందుకు. ఇలా ఉండడం వల్ల మహిళలందరూ ఇంకా మమ్మల్ని చూసి రాజకీయాల్లోకి వచ్చి వారి సేవలు అందించడానికి, ఇటువంటి గౌరవాలు ప్రోత్సాహకాలు పొందడానికి అవకాశం ఉంది. ఇంకా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.